బ్రహ్మముడి సమర్పణ टाइड, अक्वाशर, मोक्ष स्वर्ण चंपा अगरबत्ती, कॉम्प्लान और नोकिया डीलर। గుడిలో అంగప్రదక్షిణ చేసిన కావ్య దేవుడి విభూతి తెచ్చి ఆనందరావు నొసటన పెడుతుంది. నేను అదృష్టవతురాలి, ఈ మాంగళ్యమే మిమ్మల్ని నాకు దక్కేలా చేసింది అంటుంది. కళ్యాణ్ హాస్పిటల్కి వచ్చి నన్ను క్షమించమంటాడు. నువ్వు నాకు రక్షణ కల్పించలేకపోయావు. నన్ను కాపాడటానికి పరుగున వచ్చిన మహానుభావుడైన అతను మనిషా? పక్కన ఉండి పచ్చిగా తాగిపడిపోయిన నువ్వు మనిషివా? నువ్వంటే నాకు అసహ్యం, పోయకనిచి అంటుంది కావ్య. కీర్తన కావ్యను ఏదో అడగబోతే నా నిర్ణయంలో ఎలాంటి సంకోచం లేదు. నా భర్త ఎంతో గొప్పవాడు అని చెప్పుకోవడం కన్నా ఆడదానికి సంతృప్తి ఏముంటుంది అంటుంది. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న చక్రధరరావుని కళ్యాణ్ కొట్టడం, చక్రధరరావు ప్లాన్ మార్చి కళ్యాణ్ని ఆలోచనలో పడేలా చేశాడు. నువ్వు సొంత వాళ్ళని నమ్మవురా? ఆ ఆనందరావు లాంటివాడు వచ్చి నువ్వు నీ కావ్య కలిసి హాయిగా బతకాలి, అదే నా జీవిత లక్ష్యమని నీ ముందు ధర్మాత్ముడిలాగా నటించి సందు దొరికితే కావ్యని పక్కలోకి రమ్మనే వాడేరా నువ్వు నమ్ముతావు? నా కావ్య అని దానికోసం నువ్వు అల్లాడిపోతున్నావే, అదేం పతివ్రత కాదురా. చచా, నా నోటితో ఆ మాట అనకూడదు అనుకున్నాను కళ్యాణ్. అలాంటిది నాతోనే చెప్పించావే. నిజానికి మా ఇంట్లో జరిగింది ఇదేరా. నువ్వు స్పృహలో లేవు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నాగాతో చెప్పి కావ్యతో రామ్మా మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అన్నాను. నా మాటను ఖాతరు చేయకుండా ఎవరికో ఫోన్ చేసింది. సరే, మనం మందులో ఉన్నాం కదా, వాళ్ళ నాన్నకో అన్నకో చేసి ఉంటుంది, వాళ్ళు వస్తారేమోలే అనుకుంటే వచ్చింది ఆనందరావు. వాడిని చూసి ఒళ్ళు మండిపోయిందిరా. నిన్ను చంపడానికి మనుషులతో వచ్చాడురా, అది నా ఇంటికొచ్చాడు. ఎంత ధైర్యం వాడికి! కానీ కావ్య కూడా వాడి వెనక ఉంటుందని నేను నమ్మలేకపోయాను రాలుడు. నీ కళ్ళారా చూడలేదు, కానీ నువ్వు ప్రియాతి ప్రియంగా ప్రేమించిన కావ్య నిన్ను చంపడానికి ఎంతగా సిద్ధపడిందో తెలుసా? దాన్ని అక్కడే నరికేద్దాం అనుకున్నారా? ఇదంతా ప్లాన్ రాలుడు. ఆనందరావు నిన్ను చంపి ఆ నిందను నా మీద మోపి మన మీద ఉన్న కక్షని తీర్చుకోవాలనుకున్నాడ్రా. వాడే దెబ్బతిన్నాడు. సరే, అవన్నీ ఎందుకులే. ఈ విషయం అంతా నాగా నీతో చెప్తానన్నాడు. నేనే వద్దన్నాను. ఎందుకంటే వాడి మాటలను నమ్మవని నాకు తెలుసురా. నువ్వెక్కడికి వస్తే ఈ నిజాన్ని నీతో చెప్పి ఆ కావ్య మత్తు నుండి నిన్ను బయటికి తీసుకురావాలని నీకోసం వెయిట్ చేశానురా. ఇదిగో చూసావుగా నా పరిస్థితి. నిన్ను కాపాడబోయి వాణ్ణి పొడి చేశాను. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా, బయటకు వచ్చేస్తాను. కానీ ఎంత త్వరలో వస్తానో నాకే తెలియదు. చూద్దాం. నాగా, కళ్యాణ్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. తమ్ముడిని జాగ్రత్తగా చూసు. సరే కళ్యాణ్, నువ్వు నన్ను నమ్మినట్టయితే ఆ కావ్యాన్ని మర్చిపోరా. వెళ్దా? ఒరే తమ్ముడు, నువ్వు బాధపడకరా. అయిందేదో అయిపోయిందిరా. జరిగిందంతా ఒక పీడకలనుకో. ఆ కావ్య ఇంత నీచమైందని మనం అనుకున్నావా చెప్పు? నీ మీద తనకు కొంచెం కూడా ప్రేమ లేదురా. మావయ్య చెప్పినట్టు
తనకి డబ్బే ముఖ్యం. మావి చెప్పినంత నిజంరా. దీన్ని శాశ్వతంగా వదిలించుకోవడానికి ఆ కావ్య తనకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుందిరా. తన స్వార్థం కోసం నిన్ను బలి చేసింది. అసలు దానికెవర్రా శిక్ష వేసేది? Yes, proceed. వాదోపవాదాలు విన్న తర్వాత ముద్దాయి చక్రధర్రావుకి ఆనందరావుకి పూర్వపు శత్రుత్వాలు ఉన్నట్టుగా ఈ కోర్టు నమ్ముతోంది. ఆ శత్రుత్వ కారణంగానే చక్రధర్రావు ఆనందరావు మీద దాడి చేశాడన్న పీపీ వాదనతో ఈ కోర్టు ఏకీభవిస్తూ ముద్దాయి చక్రధర్రావుకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఫర్దర్ ప్రొసీడింగ్స్ జరిగే వరకు ఇతన్ని రిమాండ్లో ఉంచవలసిందిగా ఆదేశించడమైనది.